సార్వత్రిక సమ్మెకు మద్దతు లేబర్ కోడ్ల రద్దు డిమాండ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె సందర్భంగా 29 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు మండల కో కన్వీనర్ వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని ఆమె కోరారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, వివోఏ, ఆర్పి, సమగ్ర శిక్ష అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ తదితర పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన సౌకర్యాలు కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు న్యాయ హక్కుల సాధనకే ఈ సమ్మె జరుగుతుందని వెంకటలక్ష్మి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను సిఐటియు యూనియన్ పిలుపునిచ్చింది. మరి అందులో భాగంగా మన రాజవొమ్మిగి మండలంలోని అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈరోజు సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. మరి సార్వత్రిక సమ్మె ఎందుకు అంటే 29 కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దానివల్ల కార్మికులకి చాలా నష్టం చేకూరుతుంది. మరి చిన్న అవుట్సోర్సింగ్ చేసుకునే ఉద్యోగులకి కనీస వేతనం అడిగే హక్కు కూడా లేదు. మరి అలాగే సంఘానికి పిలిపించుకొని నలుగురు కూర్చొని మాట్లాడుకునే హక్కు కూడా లేకుండా చేసింది. అలాగే మరి వ్యవసాయ కార్మికులకి వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు లేకుండా చేసింది. అలాగే ఉపాధి హామీ పథకానికి వెళ్లే వాళ్ళకు కూడా రోజు పని గంటలు పెంచింది. 10 రోజులు పెంచుతున్నాము అని చెప్పింది. 10 రోజులు పెంచినప్పుడు జీతం కూడా పెంచాలి కదా అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి 120 రోజులు 10 రోజులు పెంచినప్పుడు అలాగే 600 రూపాయలు రోజుకి కూలి పని ఇవ్వాలనేసి కూడా మేము అడుగుతున్నాము. అలాగే చిన్న మిడ్ డే మీల్స్ అనగా ఆశా వర్కర్లు, వివోలు, అంగన్వాడీస్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.